అల్లు అర్జున్ వివాదంపై ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఇష్యూలో బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు ఆ రెండో రోజే వెళ్లి చెప్పి మాట్లాడి మేం తోడున్నామని చెబితే ఇంత జరిగేది కాదని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేశారని పవన్ చెప్పుకొచ్చారు. రేవంత్ విధానమేంటో ఈ అంశంపై స్పష్టమైంది అన్నారు. పుష్ప 2పై తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ స్పందించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్కి మద్దతు ఇస్తూనే జరిగిన పొరపాట్లు పవన్ ప్రస్తావించారు. ఈ సమస్యలో హీరోని ఒంటరి చేశారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి విధానం కనిపించింది అల్లు అర్జున్ అరెస్టులో అంటూ పవన్ పేర్కొన్నారు. ఎవరి విషయంలో అయినా రేవంత్ రెడ్డి విధానం అదే అని వెల్లడించారు. ఆ సినిమా విషయంలో రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారని గుర్తు చేశారు. టికెట్ రేట్లు పెంచడానికి, షోలకి కూడా అనుమతులిచ్చారని చెప్పుకొచ్చారు. జరిగిన పొరపాట్లు అంతా హీరో మీద వేశారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని పవన్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా కనిపిస్తే చేయి ఊపాలని, అభివాదం చేయాలి అనే ఆలోచన ప్రతి హీరోకి ఉంటుందని చెప్పుకొచ్చారు. సారీ అని చెప్పడానికి పలు విధానాలు ఉంటాయన్నారు. బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు ఆ రెండో రోజు వెళ్లి చెప్పి మాట్లాడి మేం తోడున్నామని చెబితే ఇంత జరిగేది కాదని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని అభిప్రాయపడ్డారు. సారీ అని చెప్పడానికి పలు విధానాలు ఉంటాయన్నారు. సమాజంపై ప్రభావం చూపించేలా ఎందుకు సినిమా ఉండకూడదు అని అనిపిస్తోందని, సినిమాకి సంబంధించిన ఆడిట్ జరగాల్సి ఉందని పవన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా సినిమాతో వ్యవహరించిందని కూడా చెప్పుకొచ్చారు. ప్రతి హీరో చేసిన సినిమాకి స్తుతి కోరుకుంటాడని పవన్ చెప్పారు. హీరో తాను చేసిన సినిమాని ప్రజలు ఎలా చూస్తున్నారు అనేది తెలుసుకోవాలని ఉంటుందని వివరించారు. అల్లు అర్జున్ అంశంలో మరింత ముందస్తుగా ఏర్పాట్లు జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎవరైనా అల్లు అర్జున్ స్టాఫ్ కానీ, సినిమా హాల్ వాళ్ళు కానీ ముందుగా చెప్పి ఉండాల్సిందని పవన్ పేర్కొన్నారు. మనం ఎంత ప్రముఖులమైనా న్యాయం అందరికీ సమానమని పవన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సీఎంగా రేవంత్ రెడ్డి ఏం చేసినా రెండు వైపులా పదునున్న కత్తిలా ఆయన పరిస్థితి మారిపోయిందన్నారు. జూబ్లీహిల్స్ ఏరియాలో మా వాళ్ళందరూ తిరుగుతుంటే వాళ్ళకి ఒక సూపర్ సీనియర్గా రేవంత్ రెడ్డి ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు.